వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్, ఇవాళ అయితే మేమైతే మిల్క్తో అయితే రాగి జావ అయితే తయారు చేస్తాను, చూపించేస్తాను, వచ్చేయండి. మిల్క్ అయితే బాగా అయితే కొంచెం మరగాలి. చూడండి, మరిగింది కదా. నేనైతే అసలు ఫస్ట్ క్యారెట్ హల్వా చేసుకుందాం అని అయితే అనుకున్నాను. ఇంకా చేయలేక మామూలుగా అయితే ఇంకా స్వీట్ రాగి జావ చూపిస్తాను ఇది. రాగి జావ ఫస్ట్ కలిపేసుకోవాలి వాటర్లో. ఇలా వేసుకున్నాం కదా, మళ్ళీ 15 మినిట్స్ మళ్ళీ బాగా కలుపుకుంటే అంటే లుండలు లేక మీకు చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో. కలుపుతూనే ఉండాలి బాగా. ఇలా కలిపిన తర్వాత ఏమవుతుందంటే బాగా పలుచగా వచ్చేస్తుంది. ఎందుకంటే గట్టి పడితే అయితే నోటికి బాగోదు కదా, అందుకని అయితే ఇదైతే డైలీ తీసుకోండి. మీరు డైలీ తీసుకుంటే వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు. ఇంత బాగా ఇంకా గట్టిగా అయితే అవ్వాలి. నేనైతే హైలో పెట్టుకున్నాను, మీరు సిమ్లో అయినా పెట్టుకోవచ్చు. కొద్దిగా కింద మాడుతుంది అన్నప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ కలిపేసుకుంటే మీకు షుగర్ వేయలేదని అయితే అనుకోమాకండి. షుగర్ ఆల్రెడీ యాడ్ చేసేస్తాను. మీకు కావాలంటే ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కింద పెట్టేస్తాను కాబట్టి కనిపించదు. ఎందుకండి ఇలా అయితే బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా భలే ఉంటుంది. ఇదేంటంటే పొద్దున మార్నింగ్ బ్రష్ చేస్తాం కదా, అప్పుడు తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అనేది బాగా కనిపిస్తుంది. మనం మజ్జిగలైనా తీసుకోవచ్చు, లేదు మిల్క్లైనా తీసుకోవచ్చు, ఏం లేవు. ఏదైనా మనకి పొట్టలో ఏదైనా వెళ్ళిన తర్వాతే కదా దాన్ని ఏదైనా పనిచేసేది. ఎక్కువగా ఇది మార్నింగ్ అయితే తినండి, చాలా మంచిదండి రాగి జావ అయితే. నేనైతే పెరుగులో అయితే తింటాను, ఈయనేమో పాలలో వేసి వాళ్ళకి. ఇంకా అందుకని అయితే వాళ్ళ పాలు అయితే ఉన్నాయి. అసలు అయితే ఫస్ట్ అయితే నేనైతే క్యారెట్ హల్వా చేసుకుందాంలే అని అయితే నైట్ అనుకున్నా. ఇంకా నైట్ చేయలేక అయితే ఇంకా మార్నింగ్ అయితే పాలు ఇరిగిపోతాయి కదా. అసలు చెప్పాలంటే ఈ పాలు ఎన్ని రోజులు 2 డేస్వి అస్సలు ఎరగలేదు. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నేను ఇంకా ఇరిగిపోతాయేమో అనుకున్నా, లేదు ఎరగలేదు. చాలా బాగా చూసారు ఎంత బాగా తిక్కగా అయిపోయిందో. ఇలాగైతే అవ్వాలి. ఇలా అయితే అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం అసలు తినమాకండి. ఫస్ట్ ఇది ఒక గ్లాస్ తాగిన తర్వాత ఇంకా ఏమైనా మీరు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కానీ 1 గంట అయితే ఆగాలి. నేనైతే మా వారికి మార్నింగ్ ఇదే ఇస్తాను. లేదు ఈ రాగి జావ చేయలేదంటే బాటిల్ మజ్జిగ కొట్టి ఇచ్చేస్తాను. ఎక్కడన్నా వెళ్ళేటప్పుడే తాగేసి వెళ్ళిపోతారైనా. చూసారా ఇలాగైతే అయిపోవాలి. చక్కగా కింద మాడుతుంది అన్నప్పుడే తీసేసుకొని మీ వాటర్ పెట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే. చూపిస్తాను అది కూడా మీకు. చూసారా ఎంత తిక్కగా వచ్చేస్తుందో. ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కదా. మళ్ళీ చెప్తున్నాను, ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా పెట్టాలి. ఇది పెడితే చాలా మంచిది, బెనిఫిట్ కూడా ఉంటాయి. చాలా అయితే అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ అయితే తీసుకుందాం. ఈ ప్లేట్లో అయితే వాటర్ తీసుకుందాం. చూసారా వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకొని వాటర్లో పెట్టేసుకుందాం. చూసారా మనం ఎంత సిమ్లో పెట్టి చేసినా కూడా ఏం మాడదు, ఏం పొంగదు కూడా. చూసారా ఎంత బాగా వచ్చేసింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకో చెప్పడం మర్చిపోయాను, యాలకులు కూడా వేసుకోవాలి. నేను యాలకులు వేయలేదు, ఎందుకంటే మామూలుగా వేసేసాను. సరే అయిపోయింది. ఎంతో అది 15 మినిట్స్ కూడా అవ్వలేదు. చక్కగా మళ్ళీ ఒక్కసారి వాటర్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం, ఎందుకంటే అల్లు ఉండలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రాగి ముద్ద ఎలా చేసుకుంటామో అన్నం, ఇది కూడా అంతే సేమ్ ప్రాసెస్. ఇలా కలిపేసుకుంటే మీకు ఉండలు లేకుండా తినేటప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా రాగి ముద్ద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా వచ్చు నాకు, చాలా బాగా ప్రిపేర్ చేస్తాను రాగి ముద్ద కూడా. చూసారు ఇవాళ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.